ఫోటోషాప్ లో ఎఫెక్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తాను. ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. వీడియోస్ సేవ్ అయితే వేసుకొని మీకు యూజ్ అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇమేజ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్ప్లాష్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ స్ప్లాష్ ఎఫెక్ట్ నేను వచ్చేసి ఇందులో కాపీ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సైజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఇలా సైజ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఇలా రొటేట్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. అండ్ దీని ఒపాసిటీ లైట్ అయితే తగ్గిస్తున్నా. ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ పైన ఈ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను. సో సెలెక్ట్ అయితే అవుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో కంట్రోల్ సి అయితే ప్రెస్ చేస్తున్నా. చేసిన తర్వాత ఒక మాస్క్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. అండ్ దీని మీద నేను వచ్చేసి కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని క్లిక్ అయితే చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ వి అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా మనకైతే పేస్ట్ అయితే అవుతుంది. కీబోర్డ్ లో కంట్రోల్ ఐ అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఇన్వర్ట్ అయితే అవుతుంది. మనకు ఈ ఇమేజ్ మీద ఉంది కదా, లేయర్ మీద ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా ఈ టూల్ అయితే తీసుకొని మనకు కలర్ కావాలి కాబట్టి దానికి ఎగ్జాక్ట్ దగ్గరలో ఉండే కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీన్ని డబల్ అయితే వేసుకోండి. ఇలా 2 times అయితే డూప్లికేట్ అయితే వేసుకున్నాను. 3 దాళ్ళని సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్ ఈ అయితే ప్రెస్ అయితే చేయండి. సో మెర్జ్ అయితే అయిపోతుంది లేయర్. దాని తర్వాత మనం బ్రష్ టూల్ అయితే తీసుకోవాలి. షార్ట్ కట్ వచ్చేసి బి అనమాట. మళ్ళీ ఇక్కడ పైన బ్లాక్ కింద వైట్ అయితే ఉండాలి. ఇంకా దీన్ని అయితే మనం అయితే రబ్ చేద్దాం. ఇక్కడ ఏదైతే అవసరం లేదా మనకి లేయర్ లో మనం వచ్చేసి స్ట్రాబెరీ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే వేసుకొని ఒక మాస్క్ అయితే క్రియేట్ చేయండి దీనిపైన. మళ్ళీ బ్రష్ టూల్ అయితే తీసుకొని కొంచెం జూమ్ అయితే వేసుకొని స్ట్రాబెర్రీ మనకి అయితే ఎరేజ్ అయితే చేయాలి. చూసారా, ఇలా సింపుల్ గా ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే